హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత జాదవ్ 03. ఇప్పుడున్న జనరేషన్లో సర్వైవ్ అవ్వాలి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటి? ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో ఇంగ్లీష్ మాట్లాడడం రాక ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అవుతున్నారా? లేదంటే ఎవరితోనైనా ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అంటేనే భయం వేస్తుందా? ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వేల ఫీ పే చేసి కోర్సెస్లో జాయిన్ అవుతున్నారా? అవన్నీ ఏం అవసరం లేదు. మీ చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్ అండ్ అందులో ఉన్న ఒక ఏఐ టూల్ ఉంటే చాలు. ఒక పర్సనల్ ఇంగ్లీష్ ట్రైనర్ మీతో పాటు ఉన్నట్టే. ఈరోజు ఈ వీడియోలో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీ ఫోన్లోనే ఒక ఏఐ టూల్ని యూజ్ చేసి మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో 4 సింపుల్ అండ్ ప్రాక్టికల్ స్టెప్స్లో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో నేను యూజ్ చేసే ఒక బెస్ట్ ప్రాంప్ట్ కూడా చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే సెట్టింగ్ అప్ యువర్ ఏఐ ట్రైనర్. చాలా మందికి జెమినీ ఏఐ అంటే కేవలం ChatGPT లాగా కన్వర్జేషన్ కోసం ఇమేజెస్ జనరేట్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటారు. కానీ ఇందులో అద్భుతమైన వాయిస్ ఫీచర్ జెమినీ లైవ్ కూడా ఉంది. ఫస్ట్ మీ ఫోన్ లో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కి వెళ్ళి గూగుల్ జెమినీ అని టైప్ చేయండి. టైప్ చేశాక గూగుల్ జెమినీ యాప్ సజెషన్ లో వస్తుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇది కంప్లీట్ గా ఫ్రీనే, మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. యాప్ ఓపెన్ చేశాక కింద లెఫ్ట్ సైడ్ ఒక మైక్రోఫోన్ వేవ్ ఫామ్ ఐకాన్ లేదా లైవ్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే నేరుగా జెమినీతో ఒక మనిషితో మాట్లాడినట్టే మాట్లాడొచ్చు మనం. అండ్ ఆల్సో సెట్టింగ్స్ లో వాయిస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఫీమేల్ వాయిస్ కావాలంటే అదే చూస్ చేసుకోవచ్చు, లేదా మేల్ వాయిస్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ లైవ్ క్యాప్షన్స్ ని కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఇది ఆన్ చేయడం వల్ల ఏమవుతుందని అంటే మీరు మాట్లాడేటప్పుడు లేదా ఏఐ మీకు ఆన్సర్ ఇచ్చేటప్పుడు లైవ్ క్యాప్షన్స్ అనేది ఆన్ అవుతుంది అండ్ మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది డిస్ప్లే అవుతుంది చాట్ లో. ఇప్పుడు సెకండ్ స్టెప్ రోల్ ప్లే మ్యాజిక్. మనకి ఇంగ్లీష్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనతో మాట్లాడడానికి ఎవరు లేకపోవడం. ఎవరితోనైనా మాట్లాడితే మన మిస్టేక్స్ ని చూసి వాళ్ళు ఎక్కడ నవ్వుతారో అని భయం. కానీ జెమినీ ఏఐ మిమ్మల్ని చూసి నవ్వదు, జడ్జ్ కూడా చేయదు. సో నేను ఇప్పుడు వాంటెడ్ గా ఇంగ్లీష్ లో సమ్ గ్రామటికల్ మిస్టేక్స్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ మిస్టేక్ చేస్తూ జెమినీ ఏఐ తో లైవ్ కన్వర్జేషన్ ని మాట్లాడి చూపిస్తాను. అది ఎలా పొలైట్ గా మన మిస్టేక్స్ ని లైవ్ క్యాప్షన్స్ తో సహా ఎలా కరెక్ట్ చేస్తుందో చూడండి. నౌ ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్, సో దట్స్ వై ఐఎమ్ హియర్. కెన్ యూ యాక్ట్ యాజ్ మై ఇంగ్లీష్ టీచర్? లెట్స్ హ్యావ్ ఎ casual conversation about travel. If I make any grammatical mistakes, please correct me politely at the end of my sentence. I would be delighted to act as your English teacher. Let's talk about travel. Tell me about your favorite travel experience or somewhere you've always dreamed of visiting, and I'll listen carefully and offer gentle corrections if needed. What is your first thought? So yes, traveling to Kedarnath was very special for me and peaceful journey for me. The journey was little difficult because we have to walk long distance, but the beautiful mountains and fresh air makes everything worth it. When I reached the temple, I feel very happy and blessed. The atmosphere was full of devotion and positive energy. That sounds like a truly magical experience. You did a wonderful job describing your journey to Kedarnath. I noticed a few small things to correct for better flow. Instead of saying, we have to walk long distance, it's more natural to say, we had to walk a long distance. Also, when talking about past events, try to keep the verbs consistent, so instead of the fresh air makes everything worth it, you could say the fresh air made everything worth it. చూసారా, ఇలా ప్రాంప్ట్ ఇవ్వగానే జెమినీ ఏఐ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఇలా మీరు 15 to 30 minutes మీకు ఫ్రీ ఉన్న టైంలో ఇలా డైలీ మాట్లాడడానికి ట్రై చేశారు. మీరు తప్పులు మాట్లాడినా అది వెంటనే చాలా ఫ్రెండ్లీగా కరెక్ట్ చేస్తుంది. మీకు ఆటోమేటిక్ గా భయం పోయి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ జాబ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మాక్ టెస్ట్. చాలా మందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్ లో ఇంగ్లీష్ లో ఆన్సర్ ఇవ్వాలి అని అనగా స్టక్ అయిపోతారు. సో మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం కూడా మీరు జెమినీ ఏఐని ఒక ఇంటర్వ్యూయర్ లాగా కూడా మార్చుకోవచ్చు. ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. I am preparing for software developer interview. Ask me 5 common interview questions one by one. Take my answers and give me feedback on my English vocabulary and communication. That's a fantastic goal, and I'd be happy to help you prepare. Could you tell me a bit about how you approach debugging and error handling in your code to ensure robustness? My approach to debugging starts with understanding the issues by reviewing errors, messages, logs, and reproducing the problem consistently. Regarding your English, using terms like root cause, edge cases, and recover gracefully indicates precise and professional communication. Could you describe your experience with optimizing database queries or improving application performance? My experience, I have worked with SQL to retrieve and analyze data.
with the supporting applications. That was another solid response. You've demonstrated a great grasp of best practices, such as selecting only necessary columns, avoiding redundant joins, and monitoring application logs. Regarding your vocabulary, the way you described query execution time, resource usage, and response time shows both accuracy and clarity. ఇలా మీరు ప్రాంప్ట్ ఇవ్వగానే మిమ్మల్ని ఒక రియల్ ఇంటర్వ్యూవర్ లాగా క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు ఇచ్చే ఆన్సర్స్ ని బట్టి ఇలా చెప్తే బాగుంటుంది, ఈ వర్డ్ బదులు ఈ వర్డ్ వాడితే ఇంకా ప్రొఫెషనల్ గా ఉంటుంది అని అద్భుతమైన ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇస్తుంది. మార్కెట్ లో ఇంటర్వ్యూ కోచింగ్ అని చెప్పేసి చాలా మనీయే తీసుకుంటారు, కానీ జెమినీ AI మీకు ఫ్రీగా బెస్ట్ కోచింగ్ ఇస్తుంది. నాకైతే ఈ ఫ్రీ టూల్ చాలా హెల్ప్ అయ్యింది, చాలా నచ్చింది కూడా. నెక్స్ట్ స్టెప్ వొకాబులరీ బిల్డింగ్ అండ్ గ్రామర్ చెకప్స్. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, అందరు ఆల్రెడీ చేస్తున్నదే, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. డైలీ వొకాబులరీ అండ్ ఈమెయిల్ రైటింగ్స్. మన ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ మెయిల్స్ రాసేటప్పుడు లేదా ఎవరికైనా మెసేజ్ పెట్టేటప్పుడు ఇది కరెక్ట్ ఇంగ్లీష్ అనా నేను రాసింది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పేసి మనకు ఒక డౌట్. అప్పుడు సింపుల్ గా మీరు జెమినీ AI ఓపెన్ చేసి కరెక్ట్ దిస్ సెంటెన్స్ ఫర్ బిజినెస్ ప్రొఫెషనల్ స్టైల్ అని చెప్పేసి దాన్ని అడిగితే అది మీరు రాసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కరెక్ట్ చేస్తుంది. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చెక్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది రీరైట్ చేసి మీకు ఇస్తుంది. దీనివల్ల మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ వర్డ్స్ రాంగ్ వాడుతున్నారు అన్నది మీకు తెలుస్తుంది. సో దట్ మీరు రైటింగ్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, నేను ఒక బోనస్ ప్రాంప్ట్ చెప్తాను అని అన్నా కదా, మీ ఇంగ్లీష్ ని ఫాస్ట్ గా ఇంప్రూవ్ చేయడానికి జెమినీ AI కి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. సో అదేంటి అని అంటే, గివ్ మీ ఏ 30 days ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాన్ కస్టమైజ్డ్ ఫర్ బిగినర్స్, గివ్ మీ షార్ట్ డైలీ ఎక్సర్సైజెస్ దట్ టేక్ ఓన్లీ 10 minutes. సో ఈ ఒక్క ప్రాంప్ట్ తో మీకు ఒక 30 days ప్లాన్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా టెక్నాలజీ ఎలా చేంజ్ అవుతుంది, ఎలా రివాల్వ్ అవుతుందో. సో ఇలాంటి ఫ్రీ AI టూల్స్ ని మనం ఇమేజ్ జనరేట్ చేయడానికి, అలాంటి వాటికి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవడానికి అలా వాడకుండా ఇలా మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి కూడా మనం వాడుకోవాలి. కమెంట్స్ లో చెప్పండి, మీకు ఈ AI టూల్ గురించి ముందే తెలుసా, లేదంటే మీరు ఆల్రెడీ యూజ్ చేశారా లేదా అన్నది నాకు కమెంట్స్ లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయిందని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆల్సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.